హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అరెస్టుపై సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్కి ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదే అని, 2000 సంవత్సరంలోనే విజన్ 2020 ప్రారంభించిన విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. అమెరికాకే పరిమితమైన బిల్గేట్స్ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చారని అన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటయ్యాక ఇతర కంపెనీలన్నీ ఇక్కడికి క్యూకట్టాయని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై తాను పోరాడుతూనే ఉంటానని, బాబు విడుదలయ్యేంత వరకు దీక్ష చేస్తానని చెప్పారు. న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అరెస్టుపై సీనియర్ నటుడు మురళీమోహన్ వ్యాఖ్యలు చేశారు. అయితే హైదరాబాద్ కి ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదే అని, 2000 సంవత్సరంలోనే విజన్ 2020 ప్రారంభించిన విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. అమెరికాకే పరిమితమైన బిల్గేట్స్ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకొచ్చారని అన్నారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటయ్యాక ఇతర కంపెనీలన్నీ ఇక్కడికి క్యూకట్టాయని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై తాను పోరాడుతూనే ఉంటామని, బాబు విడుదలయ్యేంత వరకు దీక్ష చేస్తామని చెప్పారు. మా కొల్లి బిల్గేట్స్ దగ్గరికి వెళ్ళి ఆ రోజున మీరు రండి, మా ఇండియా రండి, మా హైదరాబాద్కి రండి, ఇక్కడ ఐటీ మేము ఓపెన్ చేస్తున్నాం, హైటెక్ సిటీ కడుతున్నాం సైబరాబాద్ పేరుతో, మీరు రావాలండి అంటే, నేను ఇండియాలో అమెరికా దాటి నేను ఎక్కడ కూడా ఆఫీసులు పెట్టలేదు. ఇఫ్ ఇట్ ఆల్ నీకు పట్టాలని ఆలోచన వస్తే మాత్రం నా ఫస్ట్ ఇది ఇండియాలో చేస్తే హైదరాబాద్కే వచ్చేస్తాను, ఢిల్లీలో చేయను, హైదరాబాద్లో చేస్తాను అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనంతా కూడా ఇక్కడ చేశారు. ఒక మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అన్ని కంపెనీలు. వాళ్ళు ఎంత మరి బిల్ క్లింటన్ తీసుకొచ్చారు హైటెక్ సిటీ ఓపెనింగ్, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఇంటర్వ్యూ దొరకడమే కాదు, మరి ఎలా మేనేజ్ చేశారో ఏం చేశారో కానీ దానికి తీసుకొచ్చింది చూస్తే ఆ రోజున ఆయన షేక్ హ్యాండ్లు ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా జన్మలో ఈ షేక్ హ్యాండ్ ఇచ్చాను 4 రోజులు ఈ చేయని కనుక్కోను అని కూడా అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహిళలు కూడా. అలాంటి గొప్ప వ్యక్తితోటి హైటెక్ సిటీ ప్రారంభించి ఆ రోజున ఇవాళ నాకు మా కొల్లి రాము గారు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో 2020లో హైటెక్ సిటీ ఓపెనింగ్ బిల్ క్లింటన్ గారు వచ్చి చేయడం, అది దాని గురించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ పంపించారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనరేషన్కి